వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసోంలోని జోర్హాట్ లో ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ కుప్పకూలింది. AN-32 ట్రాన్స్పోర్ట్ విమానం కూలినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎయిర్ క్రాఫ్ట్ కింద పడగానే భారీగా మంటలు చెలరేగాయి. జోర్హాట్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పైలట్ అనుమానంతో కూడా మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అయితే ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఐఏఎఫ్ కి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ నిరంతరం రాకపోకలు సాగుతున్నటువంటి ప్రాంతం, అస్సాం కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి ప్రాంతం. జోర్హాట్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ అవుతుండగా ఒక్కసారిగా కూలిపోయినట్లుగా తెలుస్తుంది. అస్సాంలోని జోర్హాట్ వాయు స్థావరం నుంచి అరుణాచల్ ప్రదేశ్ లోని మెచూకా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్ కు బయలుదేరిన కేవలం 33 నిమిషాల్లోనే గ్రౌండ్ కి చేరడం, సంబంధాలు రాడార్ తో పూర్తిగా తెగిపోయినటువంటి పరిస్థితి. ఇది ల్యాండింగ్ సమయం కాదు, ప్రయాణంలో ఉండగా అరుణాచల్ ప్రదేశ్ కూలంలో ఒక్కసారిగా ఆ కొండల్లో కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా మనం చూస్తున్నాం. అయితే ఈ ప్రమాదంలో పైలట్ మాత్రమే కాదు, విమానంలో దాదాపు 13 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది. సో వాతావరణం అనుకూలించగా కొండ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. AN-32 విమాన ప్రమాదానికి అనేక కీలకమైనటువంటి కారణాలు కనబడుతున్నాయి. అయితే ఘోరమైనటువంటి వాతావరణం అనుకూలించకపోవడం, ప్రమాదం జరిగినటువంటి సమయంలో అక్కడ సహాయక చర్యలు ఉండకపోవడం, అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో కొండ ప్రాంతం కావడంతో వాతావరణం అనుకూలించలేదు. అస్సాంలోని జోర్హాట్ లో మాత్రం జరిగిన ఈ ప్రమాదంలో ప్రధానంగా 13 మంది ఉన్నట్లుగా తెలుస్తుంది పైలట్ తో కలిపి. సో కీలకమైనటువంటి పైలట్ కూడా అక్కడ మృతి చెందినట్లుగా మనకు ప్రాథమిక సమాచారం అందుతుంది. జోర్హాట్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ చేస్తుండగా విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. అక్కడ సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. మరోవైపు పూర్తి స్థాయిలో అస్సాంలోని జోర్హాట్ లో ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించినటువంటి కూలిన ఘటన మాత్రం ఒక్కసారిగా కలకలం రేపుతుంది. ప్రధానంగా AN-32 ట్రాన్స్పోర్ట్ విమానం కూలినట్లుగా తెలుస్తుంది. పైలట్ తో పాటుగా 13 మంది విమానంలో ప్రయాణిస్తున్నారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడం దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణంగా 2 రాడార్ తో ఉన్నటువంటి అనుసంధానం కూడా తెగిపోయినట్లుగా సమాచారం. సాంకేతిక పరమైనటువంటి విజిబిలిటీ లోపించడం, CFIT గా కూడా దీన్ని ప్రధానంగా పరిగణిస్తూ ఉంటారు. అంటే విమానంలో ఎలాంటి సాంకేతిక లోపం లేనప్పటికీ వాతావరణం సరిగ్గా లేకపోవడం వల్ల కొండ ప్రాంతాల్లో పైలట్ కు సరిగ్గా వాతావరణం కనిపించకపోవడం, సో విమానం కంట్రోల్లో ఉన్నప్పటికీ దట్టమైనటువంటి మేఘాలు ఎక్కువగా ఉండడం కూడా ఇలాంటి ప్రమాదాలకు తరచూ సంభవిస్తున్నాయి. అయితే ప్రమాదకరమైనటువంటి కొండ ప్రాంతాలు కావడం కూడా ఒకంత కారణంగా తెలుస్తుంది. ఈ రూట్ లో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి వైమానిక మార్గాలలో ఒకటి. అయితే ఇక్కడ కొండలు చాలా ఎత్తుగా ఉండడం, మేఘాల వల్ల కొండల ఎత్తును అంచనా వేయలేకపోవడం కూడా పైలట్లకు కొంతవరకు సవాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు. అయితే ప్రమాదం తర్వాత వాయుసేన కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అక్కడ సహాయక చర్యలను వేగవంతం చేస్తుంది. ఆ మార్గంలో ప్రయాణించేటువంటి విమానాల భద్రత కోసం కీలకమైనటువంటి అధునాతన ఏవియానిక్స్ కి సంబంధించిన రూట్ రూల్స్ మార్పును కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ విమాన ప్రమాదం తెలిసినటువంటి వెంటనే అక్కడికే ఏవియేషన్ కి సంబంధించినటువంటి అధికారులు కూడా చేరుకున్నారు. జోర్హాట్ ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి సంబంధించినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ AN-32 కూలిపోయినటువంటి ఘటన, దాదాపు 13 మంది దాంట్లో ఉండడం, పైలట్ కూడా చనిపోయినటువంటి నేపథ్యంలో సో మిగిలినటువంటి వారికి మాత్రం అక్కడ క్షతగాత్రులకు సహాయం అందిస్తున్నారు. వారిని కూడా దాదాపు అంటే ఎయిర్ క్రాఫ్ట్ ప్రారంభమైనటువంటి 32 నిమిషాలకే ఈ ఘటన జరగడం, సంబంధాలు రాడార్ తో తెగిపోవడం, ల్యాండింగ్ సమయం కానటువంటి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల్లో ఉండడం ఈ మొత్తం ఘటనను మరింత ప్రమాదకరంగా మార్చేసింది. దానికి సంబంధించినటువంటి ఫలకలాలు అంటే ఆల్మోస్ట్ దానికి సంబంధించిన యాక్సిడెంట్ ప్లేస్ కి సంబంధించిన విజువల్స్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అక్కడ భారీగా ఎగిసిపడినటువంటి మంటలను కూడా ఫైర్ సిబ్బంది అదుపులోకి తెస్తున్నారు. భారీగా అంబులెన్స్లు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. కొంత ప్రాణంతో ఉన్న వెంటనే వారిని సహాయక కేంద్రాలు, సమీప హాస్పిటల్ కి తరలించేటువంటి యోచనలో సహాయక చర్యలను కూడా వేగవంతం చేస్తున్నారు. ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తన కంట్రోల్లోకి తీసుకుంది. కొండ ప్రాంతం కావడంతో, వాతావరణం అనుకూలించకపోవడంతో, మరి ముఖ్యంగా ఎత్తైనటువంటి కొండలు ఉండడంతో ఇలాంటి ప్రమాదాలు తరచుగా సంభవిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి మార్గాల్లో ఈ జోర్హాట్ ప్రాంతం కూడా ఒకటి. ప్రస్తుతం అస్సాంలోని జోర్హాట్ లో ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ కి సంబంధించి AN-32 ట్రాన్స్పోర్ట్ విమానం కూలినటువంటి ఘటన పైన అధికారులు విచారణకు ఆదేశించారు. ఎయిర్ క్రాఫ్ట్ కింద పడగానే ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగినట్లుగా తెలుస్తుంది. కింద బేస్ ను, భూమిని అత్యంత బలంగా ఎయిర్ క్రాఫ్ట్ ఢీకొట్టడంతో ఒక్కసారిగా ఎయిర్ క్రాఫ్ట్ లో ఉండేటువంటి ఇంజిన్ కూడా పేలిపోయి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అయితే జోర్హాట్ ఎయిర్ బేస్ లో ల్యాండ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా సమాచారం. పైలట్ మృతి చెందినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఘటనా స్థలంలో సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.